సూపర్ స్టార్ కృష్ణ కోసం చేసిన కథతో మగధీర. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో జగదేక వీరుడు సినిమా. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ చేస్తున్నాడు. కొడుకు రాజమౌళి అసిస్టెంట్గా పనిచేస్తానంటే ఓకే అన్నాడైన. ఈ కథ చేస్తుంటే అనుక్షణం తానాజీ గుర్తుకొస్తున్నాడు. ఓ రాజమాత, ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ 100 మంది యోధులు అటాక్ చేశారు. వాళ్ళని ఎదురొడ్డి పోరాడి అసువులు బాసాడు బాడీగార్డ్. మళ్ళీ 400 ఏళ్ల తర్వాత పుట్టాడు. రాజమాత కూడా మళ్ళీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీగార్డ్ ఎంతో పోరాడి ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. క్లుప్తంగా ఇది కథ. దర్శక నిర్మాతలకు నచ్చలేదు. ఇంకో రైటర్ ఎంటైర్ అయ్యాడు. ఇక్కడ రాజమౌళికి మాత్రం ఆ కథ హాంట్ చేస్తూనే ఉంది. చిరంజీవి ఇల్లు. అక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, రాజమౌళి నలుగురే కూర్చుని ఉన్నారు. వెరీ సీరియస్ డిస్కషన్. సారీ సార్, చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. నేను ఎంతవరకు నెరవేర్చగలనో చెప్పలేను. భయంగా ఉంది. సెకండ్ సినిమా అయితే ఓకే అని చెప్పేశాడు రాజమౌళి. చిరంజీవికి అతని నిజాయితీ నచ్చేసింది. చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ నువ్వు చేయగలవు, కానీ చేయలేనని చెప్పడం నీ సంస్కారం. డెఫినెట్గా చరణ్ రెండో సినిమా మనం చేస్తున్నామన్నారు చిరంజీవి. కట్ చేస్తే రామ్ చరణ్ ఫస్ట్ సినిమా చిరుత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తయారైంది. 100 days ఫిలిం. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఇప్పుడు బంతి రాజమౌళి కోర్టులో ఉంది. చిరంజీవిలు సేమ్ 4 members. రాజమౌళి కాన్సెప్ట్ చెప్తున్నాడు. 100 మంది యోధులను ఒక మగధీరుడు ఎంతో వీరోచితంగా తెగ నరుకుతున్నాడో కళ్ళకు కట్టినట్టుగా రాజమౌళి చెప్తున్నాడు. చిరంజీవి అదిరిపోయాడు. వండర్ఫుల్, కానీ సెకండ్ సినిమాకి ఇంత స్పాన్ అంటే ఎలా? చిరంజీవి సంశయం. లేదు సార్, నన్ను నమ్మండి, వినయంగా చెప్పాడు రాజమౌళి. యూ కెన్ ప్రొసీడ్ అన్నారు చిరంజీవి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన రాజమౌళితో ఒకటే చెప్పారు, చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు, ఆయనకు అద్భుతమైన కానుక ఇవ్వాలి. అలాగే నేను మేనల్లుడి హిస్టరీలో నిలిచిపోవాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, లాభ నష్టాల గురించి ఆలోచించొద్దు, నీ ఇష్టం. రాజమౌళికి ఫుల్ ఫ్రీడమ్. కథ రెడీ అవుతోంది. కొంత జానపదం, కొంత సాంఘికం, పునర్జన్మల నేపథ్యం. రాజమాత కాస్త రాజకుమార్ అయిపోతుంది. చరణ్ ఇమేజ్కి, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథలో మలుపులు. ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ డ్రా అవ్వాలి. రాజమౌళి తన రైటర్స్ టీంతో కూర్చుని వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన టీవీ సీరియల్స్ అన్ని వాచ్ చేస్తున్నాడు. హిచ్కాక్ టేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. కాన్సెప్ట్ ఏమిటో ఫస్ట్ సీన్లోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్ళు వేస్తూ విప్పుతూ ఉంటాడు. ఈ నెరేటివ్ స్టైల్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది. అదే ఫాలో అయితే అంతే. ఓపెనింగ్ సీన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. హీరో హీరోయిన్ ఫస్ట్ సీన్లోనే పర్వతపై నుంచి పడి చనిపోతారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఫైనల్గా మగధీర స్టోరీ రెడీ.